హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మనం రెగ్యులర్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీలలో ఒకటైన ఇడ్లీ అండి. మనం ఎప్పుడూ చేసే ఇడ్లీయే అయినా ప్రతిసారి పర్ఫెక్ట్గా రాకుండా ఒక్కోసారి గట్టిగా లేదంటే పుల్లగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు చేసినా ఇడ్లీ సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దామండి. సమ్మర్లో అయితే పిండి త్వరగా పులిసిపోయి మనకు ఇడ్లీ పుల్లగా అవుతుంది. అదే వింటర్లో అయితే ఇడ్లీ పిండి పులవక ఇడ్లీలు గట్టిగా ఉంటాయి. అలా కాకుండా ఏ సీజన్లో అయినా పర్ఫెక్ట్గా సాఫ్ట్ ఫ్లఫీగా ఉండే ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళను తీసుకోవాలండి. నేను ఇక్కడ టీ గ్లాస్తో చూపిస్తున్నాను. ఇడ్లీ రవ్వను కూడా ఇదే గ్లాస్తో తీసుకోవాలి. మినపగుళ్ళల్లో వాటర్ పోసి బాగా రుద్ది 2-3 సార్లు కడగొద్దండి. మామూలుగా ఒకసారి కడిగి వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో మినపగుళ్ళను తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల ఇడ్లీ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇడ్లీ రవ్వలో కూడా వాటర్ పోసి ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలి. మినపగుళ్ళు ఇంకా ఇడ్లీ రవ్వని 3 to 4 అవర్స్ నానబెడితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు నానబెట్టుకోకండి. వింటర్ ఇంకా రెయినీలో అయితే ఇలా రెండింటిని ఒకేసారి నానబెట్టి పెట్టుకోవాలండి. సమ్మర్లో అయితే పప్పుని నానబెట్టాక 2 అవర్స్ ఆగి రవ్వని నానబెట్టుకోవాలి. రవ్వ 1 అవర్ నానితే సరిపోతుందండి. 3 అవర్స్ తర్వాత మనం నానబెట్టి పెట్టిన మినపగుళ్ళను మిక్సీ జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలండి. కూల్ వాటర్తో మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు పిండి వేడెక్కకుండా ఉంటుంది. మినపగుళ్ళని ఇలా మెత్తగా మిక్సీ పట్టి మనం నానబెట్టి పక్కన పెట్టిన ఇడ్లీ రవ్వలోని నీళ్లను వంపేసి ఇడ్లీ రవ్వలోకి ఈ మినప్పిండిని వేసుకోవాలి. వాతావరణం చల్లగా ఉంటే మనం ఇడ్లీ పిండి రుబ్బినప్పుడే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. వేడిగా ఉన్నట్టయితే ఇడ్లీ పిండిలో సాల్ట్ని మనం ఇడ్లీలు వేసేటప్పుడు వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసి కలపడం వల్ల పిండి త్వరగా పులుస్తుందండి. సాల్ట్ వేసాక పిండిని ఇలా 3 to 4 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. ఇలా పిండిని మనం ఎంత బాగా కలిపితే ఇడ్లీలు మనకంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. దీనిపై మూత పెట్టి 6 to 8 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. నైట్ ఇలా మిక్సీ పట్టి పిండిని ప్రిపేర్ చేసి ఓవర్ నైట్ అలా పెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇడ్లీ పిండి పులవకుండా ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇడ్లీ పిండి గిన్నెను కుక్కర్లో పెట్టి మూసి పెట్టామంటే పిండి బాగా పులుస్తుంది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేశారంటే ఇలా పర్ఫెక్ట్ ఇడ్లీ పిండి రెడీ అవుతుందండి. ఇలా బాగా పొంగిన ఇడ్లీ పిండితో ఇడ్లీలను ప్రిపేర్ చేసామంటే సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి. ఇప్పుడు ఇడ్లీ మౌల్డ్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకొని వాటిల్లో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లలో ఇడ్లీ పిండిని వేసుకొని ఇడ్లీ కుక్కర్లో కానీ లేదా నార్మల్ కుక్కర్లో కానీ అడుగున 1 గ్లాస్ నీళ్లు పోసి స్టాండ్ను పెట్టుకోవాలి. స్టాండ్ను పెట్టాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ప్రెషర్ కుక్కర్లో ఇడ్లీలను ప్రిపేర్ చేసినట్టయితే దానిపైన వెయిట్ పెట్టొద్దండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి ఇడ్లీ స్టాండ్ని తీసామంటే పర్ఫెక్ట్ అయిన సాఫ్ట్ ఫ్లఫీగా ఉండే ఇడ్లీలు రెడీ అండి. నేను చూపించిన కొలతలతో నేను చెప్పిన టిప్స్ను ఫాలో అవుతూ మీరు ఇడ్లీని ప్రిపేర్ చేశారంటే వింటర్లో అయినా సమ్మర్లో అయినా ఎప్పుడైనా పర్ఫెక్ట్ అయిన ఇడ్లీలను మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇడ్లీకి కాంబినేషన్ అయిన పల్లీ కొబ్బరి చట్నీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ ఇడ్లీపై కొంచెం నెయ్యి వేసుకొని పల్లీ కొబ్బరి చట్నీతో కానీ సాంబార్తో కానీ లేదా ఇడ్లీ కారంతో తీసుకున్నా సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.